హాయ్ అండి అందరికీ. రేపైతే లోహిత్ బర్త్డే కదా. నేను మీషో నుంచి కొన్ని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నాను. చాలా తక్కువలోనే అయిపోయింది అని అనుకుంటున్నాను నేనైతే. పౌచ్ ఎరేజర్ పెన్సిల్ అలా 3 కలిపి సెట్ ఇద్దాం అనుకున్నాను. మ్యాక్సిమం బయట తీసుకుంటే ఇంకా బాగా ఎక్కువ కాస్ట్ పడుతున్నాను. ఇంక ఇదైతే పెన్సిల్ సెట్. టోటల్గా 24 పెన్సిల్స్ వచ్చినాయి. 166 రూపీస్ పడింది. అది బయట అయితే ఈజీగా 10 to 15 రూపీస్ ఉంటుంది కదా. ఇదైతే క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. బయట ఎలా ఉంటాయో అలాగే ఉంది. క్వాలిటీ అయితే బాగానే ఉన్నది. 24 పీసెస్ 166కి గుడ్ డీలే అనుకుంటున్నాను. ఇంకా ఏమో ఇంకోటి పౌచెస్ తీసుకున్నాను. పౌచెస్ కూడా 24 పీసెస్ సెట్టే తీసుకున్నాను. అవి ఎలా అంటే 3 పీసెస్ ఒక్కొక్క కలర్లో వచ్చినాయి అన్నమాట. 24 పీసెస్ 176. అది ఈజీగా బయట 10 to 15 రూపీస్ ఉంటుంది కదా. అది కూడా పర్వాలేదు 176 రూపీస్ కంటే. ఇదిగో చూస్తున్నారు కదా, 3 ఒక 3 ఒక మోడల్ లాగా, ఒక 3 ఒక మోడల్ అలా వచ్చినాయి అన్నమాట. టోటల్గా 24 పీసెస్. 3 పీసెస్ ఒక్కొక్కలా వచ్చి 6 సెట్స్ వస్తాయి అలా. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. దానికి ఇలా జిప్ టైప్ వచ్చినాయి అన్నమాట అవి. మీరు కూడా దాంట్లో తీసుకోవాలనుకుంటే తీసుకోండి, క్వాలిటీ బాగుంది. రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం తక్కువలో అయిపోతుంది కూడా. ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీంట్లో ఒకటి పోకీమాన్ లాగా, ఒకటేమో కెప్టెన్ అమెరికా లాగా, ఒకటేమో పింక్ బార్బీ టైప్ అలా వచ్చినాయన్నమాట. మేమేమనుకుంటున్నామంటే ఒక పౌచ్లో పెన్సిల్, ఒకటి ఇమోజీ టైప్ ఎరేజర్స్ తీసుకున్నాం. అవి కలిపి సెట్ లాగా ఒక్కొక్కరికి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. మేము 24 to 25 మెంబర్స్ని పిలుస్తున్నాము. సో 24 పీసెస్ మాకు సరిపోతాయి అని చెప్పి 24 పీసెస్ ఉన్నాయి ఆర్డర్ చేసామన్నమాట. ఇవి ఇమోజీ ఎరేజర్స్. మేము కొంచెం పెద్ద సైజు అనుకున్నాం, కాకపోతే కొంచెం చిన్న సైజు. పర్వాలేదు. 50 ఎరేజర్స్ 130 రూపీస్ పడింది. ఒక్కొక్కటి 3 రూపీస్ కూడా పడలేదు కదా, కొంచెం పర్వాలేదు. బయట అయితే ఈజీగా 5 రూపీస్ ఉంటుందేమో. టోటల్ 50 పీసెస్. ఇది క్యూట్గా ఉన్నాయి కదా. మా వాడు చూడండి ఎలా పెట్టుకుంటున్నాడో దీనికి కొల్లికి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే నాకు తెలిసి మీషోలో గుడ్ డీల్ అనుకోవచ్చు. కన్ఫామ్గా తీసుకోండి మీకు అవసరమైతే. అండ్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.